మంచిర్యాల వేదికగా వర్క్షాప్ నిర్వహించారు. సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న అవినీతిని, దీంతో పాటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల హక్కులు హరిస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. గోదావరి లోయ కార్మిక సంఘం పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మనతో పాటు కార్మిక నాయకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి సార్, ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం IFTU ఈ సమావేశంలో ప్రధానమైన విషయాన్ని బొగ్గు పరిశ్రమను రక్షించుకోవటం, సింగరేణిని పరిరక్షించటం. సింగరేణి మన ఎక్స్ప్లోరేజివ్ డివిజన్ సర్వే చేస్తే 22,000 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని తేలింది. ఇప్పటిదాకా మనం తీసింది 1,500 బిలియన్ టన్నులు మాత్రమే. మరి నేను యూనియన్లో పనిచేయడానికి వచ్చినప్పుడు 1987లో 1,16,972 మంది కార్మికులు ఉండేవాళ్ళు, అధికారులు 1,100 ఉండేవాళ్ళు, 69 బావిలు ఉండేది. ఇవాళ ఏమైనాయి? ఎందుకు కార్మికులు 3,600కు సరిపోయారు? నైనీ బ్లాక్ తెచ్చినవని గొప్పలు పోతున్న సన్నాసులు నేను అడుగుతా ఉన్నా, అక్కడ కార్మికులు ఎంతమంది? పోయిన ఎలక్షన్లప్పుడు 4 ఓట్లే ఉన్నాయి అక్కడ. అంటే కార్మికులు లేరని వాళ్ళే అంగీకరించారు కదా. మరి ఇవాళ సింగరేణిని బతిరించకుండా ప్రైవేటు బొగ్గుని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తూ పార్లమెంటే బిల్లు చేసింది 15% ప్రైవేటు బొగ్గుని ఇక్కడ ఉన్న కంపెనీలు కొనాలని. దీని అర్థం ఏంటి? అంతే, అదాని అంబానీలే కోట్ల రూపాయలు ఇచ్చి విదేశీలో తీసుకొచ్చి ఆ విదేశీ బొగ్గుని ఇక్కడ అమ్మడానికి పార్లమెంటే బిల్లు చేస్తున్న దౌర్భాగ్యం ఉంది. ఇక్కడ పరిశ్రమను సత్యనాశనం చేస్తున్న పరిస్థితి ఉంది. వచ్చిన లాభాలని వాళ్ళు వాడుకొని ఇక్కడ కంపెనీని నాశనం చేస్తున్నారు. కంపెనీలో ఉన్న కార్మికుల సంఖ్యను కుదిస్తున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టులతో కుమ్మక్కై అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు. పైనున్న 10% 10% ఉంది పైన బొగ్గు, 300 మీటర్ల కంటే పైన. ఆ బొగ్గును తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మరి 1,200 మీటర్లు అవుతున్న బొగ్గును వినియోగించుకోవడానికి ఎందుకు ఉపయోగించడం లేదు? గతంలో చేశాం, ఇవాళ ఎందుకు చేయట్లేదు? అందుకే ఇట్లాంటి అనేక తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్న పరిస్థితి నుంచి సింగరేణిని పరిరక్షించుకోవాలని, సింగరేణి డబ్బు సింగరేణి కేటాయించాలని, పొలిటికల్ జోక్యం రద్దు కావాలని, కార్మికుల హక్కులు కాలరాయొద్దని, కార్మిక హక్కుల కోసం పోట్లాడే సంఘంగా మేమందరం బావులు తగ్గించేసి అవుట్ సోర్సింగ్ పెంచి కాంట్రాక్ట్ కార్మికులు పెంచారు. 36,000 మంది పర్మనెంట్ ఉంటే 40,000 మంది అవుట్ సోర్సింగ్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ హక్కులు కూడా కావాలని కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ IFTU అనుబంధమే, GLBKS IFTU అనుబంధమే. దీనన్నిటికీ ఒకటే మేనేజ్మెంట్ సింగరేణి. కాబట్టి ఆ సింగరేణి యాజమాన్యం యొక్క తప్పుడు పద్ధతుల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయడానికి మేము నిర్ణయించుకోవడానికి, చర్చించుకోవడానికి ముఖ్య కార్యకర్తలు ఇక్కడ సమావేశమయ్యాం. ఇది పరిస్థితి. IFTU అనుబంధ సంఘాలతో పాటు ఉద్యమం కొనసాగుతుందని చెప్పండి సార్. ఇవాళ సింగరేణి సంస్థలో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నటువంటి AITC ఏం చేయబోతున్నారు? రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు? రానున్న రోజుల్లో కార్మికులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు, మార్పులు కావచ్చు, మెడికల్ బోర్డు కావచ్చు, పెర్క్స్పై అలవెన్స్లు కావచ్చు, సొంతింటి కల కావచ్చు, ఇతర కార్మికులు ఎదుర్కొనే అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా మా యూనియన్ స్పందించి ఒక కార్యక్రమం తీసుకొని వాటి కృషికి, లేదా ఇవాళ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎడల ప్రభుత్వంతో, ఇటు యాజమాన్యంతో కూర్చొని ఒప్పందాలు చేసేటువంటి పరిస్థితిపై ఆ యూనియన్లపై ఒత్తిడి తీసుకొస్తాం. ఆ ఒత్తిడి తీసుకురావడానికి కార్మికులందరినీ కూడా ఉద్యమాల వైపు కదిలించడానికి ఇవాళ మేము అందరం కూడా కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకున్నాం. అందుకు మా యూనియన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా శ్రేణులందరినీ కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు చేస్తాం. ఇది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరినీ సన్నాహితం చేసి ఏకం చేస్తాం. చెప్పండి అన్న, గోదావరి లోయ ప్రాంతం బొగ్గు గని కార్మికుల సంఘం సమావేశం, ఇదంతా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, కొత్తగా అనిపిస్తుంది. చూసే వాళ్ళు ఏం చెప్తారు దీని మీద? మీరేం చెప్తారు కార్మికులకు? ఒకటి, సింగరేణి సంస్థ సింగరేణి పరిరక్షణ కోసం గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ యొక్క ముఖ్యుల సమావేశం ఇక్కడ మంచిర్యాల మార్స్ భవన్లో పెట్టడం జరిగింది. ప్రధానంగా సింగరేణి సంస్థ ఒకవైపు చూస్తేనో బయట ప్రపంచానికి బాగా లాభాలు వస్తున్నటువంటి పరిశ్రమ, బాగా డబ్బులు వస్తున్న పరిశ్రమ, ఉద్యోగులకు బాగా జీతాలు ఉన్నటువంటి పరిశ్రమ అనేది ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు సింగరేణిలో కాంట్రాక్ట్ మన కార్మికులకు, పర్మనెంట్ వాళ్ళకు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ నెలవారీ జీతాలు ఇవ్వడానికి కూడా దగ్గర డబ్బు లేని పరిస్థితి. దాదాపు 54,000 కోట్లు సింగరేణి వివిధ సంస్థలకు ఇచ్చినటువంటి బొగ్గు కానీ, లేకపోతే కరెంటు కానీ, ఈ బకాయిలు ఈనాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి ఒక పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో TRS కానీ ఇప్పుడు కానీ సింగరేణిని ఒక ATM లాగా వాడుకుంటుంది. దానికి ఉన్నటువంటి డబ్బులను కూడా బకాయిలు ఇవ్వకుండా మొత్తం కూడా. అదేవిధంగా సింగరేణిలో అనేక
ఖర్చులకు సింగరేణితో సంబంధం లేనటువంటి అనేక వాటికి కూడా ఇక్కడ సింగరేణి నుంచే పెట్టిస్తున్నటువంటి ఒక పరిస్థితి. రెండోది ఇక్కడ మరీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిని ఒక అవినీతి కేంద్రంగా మార్చినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి లాభాలని సింగరేణి యొక్క సంస్థ యొక్క కొత్త బ్లాకుల కోసం, కొత్త మైన్స్ కోసం, అదేవిధంగా బొగ్గు ఆధారిత పరిశ్రమల కోసం ఉద్యోగోపాధి అవకాశాలను పెంచడం కాకుండా ఈ లాభాలను మొత్తం కూడా ఏం చూపెడుతుందంటే సింగరేణి సంస్థ ఇక్కడ మేము బాగున్నామని బయట కర్ణాటకలో గోల్డ్ మైన్స్, అదేవిధంగా ఇతర దేశాల్లో బొగ్గు గనులు, ఇతర దేశాల్లో ఇతర క్రిటికల్ మైన్స్లు, అదేవిధంగా రాజస్థాన్లో పోయి థర్మల్ కోలు, సోలార్ ఎనర్జీ, వీటన్నిటి కూడా ఇవాళ పెట్టుబడులు చూపెట్టి పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం ఇవాళ అవినీతి చేస్తూ ఉంది, అవినీతి కేంద్రంగా మారింది. అదేవిధంగా సింగరేణిలో ఓపెన్ టెండర్లో 3-4 గ్రూపులు, సీఎం గ్రూప్ ఒకటి, బట్టి విక్రమార్క గ్రూప్ ఒకటి, కోమటిరెడ్డి గ్రూప్ ఒకటి, వీళ్ళంతా ఓబీల్లో సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరుతోటి ఎవరి ఓబీలు తీసుకోవాలనే దాని మీద దానిలో కూడా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు వాళ్ళు కూడా అక్కడ అవినీతిగా మారుస్తున్నటువంటి పరిస్థితి. అందుకే సింగరేణిలో వచ్చినటువంటి లాభాలని, సింగరేణి సంపదని, వీటన్నిటిని కూడా ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మంత్రులు దీన్ని అవినీతి కేంద్రంగా మారుస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుకనే సింగరేణి పరిరక్షణ అనేటువంటిది బొగ్గు గనులు కావాల్సినటువంటి కొత్త బ్లాకుల కోసం సింగరేణిలో ఎక్స్ప్లోర్ చేసి సింగరేణి కనుకున్నటువంటి బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ వేలం వేస్తే దానికి వీళ్ళు ఓకే అని చెప్పింది గవర్నమెంట్. అదేవిధంగా రిప్రజెంటేటివ్ రికగ్నైజ్డ్ ఏఐటీసీ, ఐఎన్టీసీ కూడా ఏలంపాటలో పొమ్మని చెప్పింది. కనుక ఇవాళ వేలంపేటలు పోతే మనకు వచ్చి రానటువంటి పరిస్థితి. ఇవాళ 2-3 మైన్స్ వచ్చినంత మాత్రాన అది సింగరేణి పరిరక్షణకు సరిపోదు. సింగరేణిలో ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి సత్తుపల్లి కానీ, కోయగూడెం కానీ, అదేవిధంగా వచ్చేటువంటి ఇతర కొత్త బ్లాకులు అవుతున్నాయి సింగరేణిలో, సింగరేణికి ఇవ్వాలని, అప్పుడే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని మా సంఘం భావిస్తూ ఉంది, ఐఎఫ్టీ. అందుకే సింగరేణి పరిరక్షణకై ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం. ఇది పరిస్థితి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూనే కార్మికుల పక్షాన నిలబడదాం, ఖచ్చితంగా నూతన కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. చెప్పండి సార్, ఏం చెప్తారు? ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణిలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ, 1971 చట్టం ప్రకారం కానీ సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలి. కానీ సమాన పనికి సమాన వేతనాలు 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించకుండా సింగరేణి యాజమాన్యం కార్మికులను దోపిడీ చేస్తూ ఉంది. మరొక పక్కన కోల్ ఇండియా బోర్డు ఏదైతుందో కనీస వేతనాలు అనేటువంటి నిర్ణయం చేసి 2013 జనవరి నుంచి హైపవర్ వేతనాలు కోల్ ఇండియా లెవెల్లో అమలు కావాల్సి ఉంది. కానీ సింగరేణి అమలు చేయట్లేదు, కోల్ ఇండియా మిగతా సంస్థల్లో అమలు జరుగుతూ ఉంది. సింగరేణి అమలు చేయకపోతే ఆ ఒప్పందంలో సంతకాలు పెట్టిన ఏఐటీసీ, ఐఎన్టీసీ, బిఎంఎస్, హెచ్ఎంఎస్, సిఐటియు సంఘాలు దాని సింగరేణిలో అమలు చేయించడానికి పూనుకోకుండా గత 13 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతూ ఉంటే వాళ్ళు సోద్యం చూస్తూ కూర్చుండేటువంటి ఒక పరిస్థితి. సింగరేణిలో సులభ ఇంటర్నేషనల్ సంస్థకి అలా కాంట్రాక్ట్ ఇచ్చి ఆ సులభ ఇంటర్నేషనల్ సంస్థ సోషల్ ఆర్గనైజేషన్ అనే పేరుతోటి సులభ కాంట్రాక్ట్ కార్మికులకి ఇవాళ కనీస వేతనాలు లేవు, పిఎఫ్ లేదు, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు లేవు. కానీ కాంట్రాక్ట్ కార్మికులకి, సులభ కార్మికులకి, ఓబీల్లో పనిచేసే కార్మికులకి, కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలని, హక్కుల్ని కల్పించాలి, హై పవర్ వేతనాలు చెల్లించాలి. దీని బాధ్యత సింగరేణి యాజమాన్యంది. దీని బాధ్యత ఒప్పందం మీద సంతకాలు పెట్టినటువంటి 5 జాతీయ కార్మిక సంఘాలది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్మికుల్ని ఉద్యమాన్ని కదిలించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించబోతున్నాం. ఏం చెప్తారు? అంటే ఓ పక్క నైని ఆ కోల్ వస్తుందని సంబరపడుతున్నారు. ఆ కోల్ అంశంలో నైని కోల్ అనేటువంటిది ఏదైతుందో ఆ కోలు మన సింగరేణికి ఉత్పత్తి కావటం అనేటువంటిది అది గొప్పగా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. కానీ నైని కోల్ బ్లాక్లో సింగరేణి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ప్రశ్న. సింగరేణి సంస్థ అక్కడ తీసుకున్న తర్వాత సింగరేణి ఉద్యోగాలు అనేటువంటిది పెరగాల్సిన అవసరం ఉంది. సింగరేణి ఉద్యోగాలు పెరిగినప్పుడే వాళ్ళకు ఉపయోగం అనేటువంటిది లభిస్తుంది. నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చినా అని చెప్పేసి అక్కడ మాట్లాడి అక్కడ అవుట్సోర్సింగ్ ద్వారా ఉత్పత్తి తీసుకొచ్చి ఇక్కడ బొగ్గు తీసుకొస్తే మనకేం లాభం జరిగినట్లు కాదు. ఇది వ్యాపార కేంద్రంగా బరిచేస్తుంది తప్ప ఒక పరిశ్రమగా పనిచేయడానికి అవకాశం లేదు. రైట్ అన్న, చెప్పండి. చివరిగా కార్మికుల పక్షాన ఏ రకమైన ఉద్యమం ఉండబోతుంది? ఒకటి, సింగరేణిలో ట్రేడ్ యూనియన్ల మధ్య ఐక్యత లేదు. రిప్రజెంటేటివ్ యూనియన్లు, రికగ్నైజ్డ్ యూనియన్లుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా కార్మికుల సమస్యల మీద స్పందించకుండా ఒకళ్ళు ఇద్దరు ప్రభుత్వంతో ఉన్నారు. వాళ్ళ ఏఐటీసీ ప్రభుత్వంలో భాగంగా ఉంది, ఐఎన్టీసీ ప్రభుత్వమే. కనుక ఈ 2 సంఘాలు మేము చేస్తున్నాం కార్మికుల కోసం అని చెప్తున్నారు తప్ప పెండింగ్ సమస్యలని అట్లే
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పెండింగ్ సమస్యలు అట్లే ఉన్నాయి. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. వాళ్ళు ఇతర సంఘాలను కలుపుకునేటువంటి పరిస్థితి లేదు, ఐక్యోద్యమాలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం సింగరేణిలో ఓట్లు సీట్లు అనేటువంటిది, అదేవిధంగా అధికారంలో ఓట్లు సీట్లు ఎట్లా అనేటువంటిది అటు సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన ఒప్పందాలు ఎట్లా అనేటువంటిది ఆలోచన తప్ప కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే పరిస్థితి లేదు. అందుకే మేము గతంలో కూడా అనేక ప్రయత్నాలు చేసినాం. కలిసి వచ్చేటువంటి సంఘాలతో సింగరేణిలో అవసరమైతే నిరవధిక సమ్మెకు పోవాలనేటువంటి కూడా అనేక ప్రయత్నాలు చేసినాం. వాళ్ళు ముందుకు రాలేదు. ఇప్పటికైనా మేము కోరుకునేటువంటిది, మేము కలిసి వచ్చేటువంటి శక్తులతోటి మేము ఐఎఫ్టీగా, గోదావరి లబ్బుకాని కార్మిక సంఘంగా, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా ఇతర సంఘాలను కలుపుకొని వాళ్ళతో కూడా కలుపుకొని వాళ్ళు రాని పక్షంలో మేము కూడా సింగరేణి తిరిగి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి ఉద్యమాలకు మేము సిద్ధమవుతాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఉద్యమాలకు సిద్ధమవుతాం. గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘంగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమాలను నిర్మించే విధంగా ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 5 జాతీయ సంఘాలు తెలియకుండానే సింగరేణి కార్మికులకు మోసం చేస్తున్నాయని చెబుతున్నారు.